బాగుండేదా? అన్నా క్యాంటీన్ బాగానే ఉండేది. ఒక సామాన్యుడు ఏంటి, ఒక పేదవాడు ఏంటి, గొప్పవాడు కూడా చేసేవాడు. టైం టు టైం డ్యూటీకి వెళ్ళేవాడు కూడా తింటూ ఉండేవారు. సదుపాయంగానే ఉండేది. అలా ఏ పార్టీ వచ్చినా కానీ అలా ఒక అన్నా క్యాంటీన్ అన్నది పెడితే కొంచెం అందంగా ఉంటుందండి. అన్నా క్యాంటీన్ అన్నది అలాంటి ప్రపోజల్ పెడితే పబ్లిక్కి బాగా కోఆపరేట్ చేసినట్టు ఉంటుంది. పబ్లిక్కి బాగా కోఆపరేట్ చేసినట్టు ఉంటుంది. ఒక స్కూల్ పిల్లలు అవ్వచ్చు, ఒక ఉద్యోగస్తులు అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు, ఎవరికైనా సరే టైం టు టైం తినేసి వెళ్ళిపోయేవారు. అదే అన్నా క్యాంటీన్లో అందరూ సోమరపతులు అయిపోయారు. పని చేయకుండా వెళ్ళి క్యాంటీన్లో ఫోన్ చేసేవారు. సోమరితనం అన్నది వాళ్ళ మనస్తత్వం బట్టి వస్తుందండి. మనస్తత్వం బట్టి వస్తుంది. కష్టపడి పని చేయాలి అన్నోడికి టైం చూసుకోడు. కష్టపడి పని చేద్దాం ఎక్కడైనా చేస్తాడు. పల్లెటూరు అవ్వచ్చు, పట్టణం అవ్వచ్చు. సోమరితనానికి అన్నం తినడానికి సంబంధం లేదండి. అంటే అందరికీ బాగుండేది అది క్యాంటీన్? అందరికీ బాగుంటుందండి. అలా ఏ పార్టీ వచ్చినా అది పెడితే బాగానే ఉంటుంది. మరి ఇంకా ఫ్యూచర్లో పెట్టే అవకాశం ఉందంటారా? పెట్టే అవకాశం ఉందంటే రెవల్యూషన్ తీసుకురావాలి సార్. అందరూ కూడా మళ్ళీ ఏ పార్టీ వచ్చినా కానీ అలాంటిది పెడితే బాగుంటుందని ఒక ప్రపోజల్ తీసుకురావాలి. పబ్లిక్ ఇష్యూ అది. పబ్లిక్లో 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఇదై చేయాలి. దాంతో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. మీరేమనుకుంటున్నారు? పెడితే మంచిదండి. అన్నా క్యాంటీన్ లాంటి సదుపాయం ఉంటే ఒక సామాన్యుడు అవ్వచ్చు, ఒక పేదవాడు అవ్వచ్చు, పబ్లిక్లో ఎవడైనా సరే ఆ టైం టు టైం ఏదో కొంచెం మొత్తం తినేసి వెళ్ళిపోయి ఏదో కష్టపడతాడు. బాగానే ఉండేది. లేదు అలా అది పెడితే మంచిదండి. ఏ పార్టీ వచ్చినా, తెలుగుదేశం అనే కాదు, ఏ పార్టీ వచ్చినా కానీ అన్నా క్యాంటీన్ లాంటి పెడితే మంచిది. జగన్ అయితే పెట్టలే కదా? జగన్ పెట్టు కదా? జగన్ పెట్టడం అంటే పబ్లిక్ కొంచెం చెప్పాలి. మొత్తం చిన్న ఇష్యూలని పెద్ద చేసి కానీ ఇలాంటి సదుపాయంగా పబ్లిక్కి ఉపయోగపడే విషయాన్ని పైకి గ్రూప్గా కలిసి చెప్పాలండి. చెప్తే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆయన దృష్టికి తీసుకురావాలి. జగన్ అవ్వచ్చు, రేపు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఎవరన్నా సరే తీసుకురావాలి. 10 మంది కూడి చేసుకురావాలి. అందుకే ఆ పథకాలు ఈ పథకాలు కాదు, మెయిన్ భోజనం అండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. 2 మెతుకు తిన్నాకే కదండి. కోటీశ్వరుడైనా అంతే, పేదోడైనా అంతే. అంతే సార్. చంద్రబాబు వస్తే పెట్టే అవకాశం ఏమండి? పెడతాడు కంపల్సరీ. చంద్రబాబు వస్తే ఆయన మొట్టమొదటి పెట్టాడు కాబట్టి మళ్ళీ అది పెడతాడు అనుకోండి. ప్రజలకు ఉపయోగపడిందన్న ఉద్దేశం ఆయనకు తెలుసు. జగన్ నోటిఫికేషన్ టైప్లో జారీ చేసి చెప్పాలి. అంటే ఇలా పెడితే బాగుంటుంది, అప్పుడు ప్రభుత్వంలో అలాగా అందరికీ మంచి జరిగింది. కనీసం పేదరికంగా ఉన్నాడు తింటాడు, నిత్యం భోజనం చేస్తాను కదండి ఎవరైనా కష్టపడేది. ఆ పథకం బాగానే ఉందండి. అది ఏ పార్టీ వచ్చినా చేస్తే మంచిదని నా ఉద్దేశం. భయ్యా అన్నా క్యాంటీన్లు తీసేది చాలా ఘోరం భయ్యా. అన్నా క్యాంటీన్ ఉంటే చాలా మంది ఇలాంటి చూడు, ఇక్కడ అన్నం పెడుతున్నారు కదండి. ఒక 100 మంది నించున్నారు. కొన్ని 5 రూపాయలు రోజుకు 40 రూపాయలు 50 రూపాయలు సంపాదించుకుని 5 రూపాయలతో అన్నం తినేవారండి. ఈ జగన్ కూడా వచ్చాడు, దరిద్రం చేసాడండి. మొత్తం సర్వనాశనం చేశాడండి వ్యవస్థలన్నింటినీ. మొత్తం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసాడు. ఏది కూడా ఒక్కడ కూడా బాగలేదు ఈ జగన్ వచ్చి. సూపర్గా ఉండేదండి. 5 రూపాయలకి వేడి అన్నం పెట్టేవారండి. ఇక్కడ ఎలాగ ఉండేది అలాగ ఉండేదండి అన్నం. ఇక్కడ అన్నాలు పెడుతున్నారా సేమ్ 5 రూపాయలకి అలాగే అన్నం ఉండేదండి. అంత బాగుండేది అన్నం. ఈ మన జగన్ గారు వచ్చారు, పూర్తిగా ఎత్తేసారండి అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ లేకుండా చేయిస్తాడు. మళ్ళీ పెడతారు క్యాంటీన్ పెట్టరా? మరి ఇతను పెడతాడని ఆలోచన నాకేం అనిపించలేదండి. ఇతను పెట్టేవాడైతే ఇప్పుడే పెట్టేవాడు అండి. బయట ఈ అన్న పసుపు రంగులు తీసాడు, వైట్ రంగులు వేసాడు అన్నా క్యాంటీన్కి. ఇతను గవర్నమెంట్లో పెట్టరండి. మళ్ళీ ప్రభుత్వం మారితే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారేమో కానీ ఇతను గవర్నమెంట్లో మళ్ళీ అన్నా క్యాంటీన్లు రన్నింగ్ ఉండవు. మళ్ళీ ప్రభుత్వం మారితే అన్నా క్యాంటీన్ రన్నింగ్లు ఉంటాయి. మరి చంద్రబాబు వస్తే అన్నా క్యాంటీన్ మళ్ళీ రన్ అవుతాయి. ఈ జగన్ గారు చేయడండి అన్నా క్యాంటీన్ 100% వస్తాడండి. ఆ విషయంలో డౌట్ ఏం లేదు. చూస్తున్నాం కదండి, కర్నూలు, ఆ గుంటూరు, మన వల్ల తెలియక అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడతారు కానీ ఆయన చూస్తున్నాం కదా. జనాలు విపరీతం జనాలు. ఎప్పుడు ఎన్టీ రామారావు ఉండేటప్పుడు నేను 10th క్లాస్ చదువుకుంటున్నాను. ఆ టైంలో చూసాను అలా జనాలు పరిగెట్టేవారు అండి ఎన్టీ రామారావు వెనకాల మేము. ఆ టైంలో చూసిన జనాలు ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు జనాలు చూస్తున్నాను నేను. అలాంటి జనాలు కర్నూలు, ఆ గుంటూరు, ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ. తెలుగుదేశం పూర్వవైభవం వస్తుంటారా? 100% వస్తుంది. పూర్వవైభవం 100% వస్తుంది. ఆఫీసులో ఏ డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ అంత పెద్ద ప్రభావం ఉండదండి. తక్కువ పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా ఏమి ఉండదు.
ఉన్నారు కానీ కుర్రోళ్ళండి, కుర్రోళ్ళు అందరూ ఓట్లు లేని ఎక్కువ. కుర్రోళ్ళు ఉన్నారు కానీ యూత్ ఉన్నారు పవన్ కళ్యాణ్కి, ఓట్లు లేని ఎక్కువ ఉన్నారు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా ఉండదు, తక్కువ పవన్ కళ్యాణ్ ప్రభావం. అంటే ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ జాగాలో స్కామ్ అంటారు, ఎంతవరకు కట్టదు? అది మరి అది నాకు తెలియదండి, అది నాకు తెలియదు. స్కామ్లు అవి జాగాలు స్కాములు జరిగి ఉంటాయని జరగకుండా లేండి. స్కాములు జరిగితే జరగకుండా ఉండవు. స్కామ్లు జగన్ గారు గవర్నమెంట్ స్కాములు జరిగి ఉంటాయి, జరగకుండా ఉండవు. ప్రజలు మొత్తం సంతోషంగా ఉన్నారంటారా? సంతోషంగా ఎట్టున్నారండి, డబ్బులు ఇస్తున్నారు, విపరీతం రేట్లు పెరిగిపోయింది అన్నీ. ఇప్పుడు బస్ ఛార్జీలు ఉన్నాయి, ఎప్పుడు 10 పైసలు 5 పైసలు పావలా ₹10 పెరిగేది, అంత తప్ప ఒకసారి 10కి 10 ఎప్పుడు పెరగలేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు ఎప్పుడు నేను చూడలేదు అంత రేట్లు. 10కి 10 పెరగడం ఇదే ఫస్ట్ టైం. బస్ ఛార్జీ ఈ తినే వస్తువులు కానీ విపరీతం డబుల్ అయిపోయి అన్నీ. ₹10 పెరిగిపోయి అన్నీ. ఆడ ₹10 ఇస్తున్నాడు, ఇటు నుంచి ఒక ₹100 లాక్కుంటున్నాడు. ఇస్తున్నాడు ₹10 పబ్లిక్కి, కొంతమందికి. ఇట్నే 10 ఇస్తున్నాడు, 100 లాక్కుంటున్నాడు. ఈ రేట్లు విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. విపరీతమైన కరెంటు బిల్లు 4 సార్లు 5 సార్లు పెరిగిపోయింది. 150, 120, 130 వచ్చిన కరెంటు బిల్లు ఈరోజు 250, 300 వస్తుంది. ముందు 200 పెరిగిపోయాయి. అది వైన్స్ కూడా అంతే, బ్రాందీ కూడా అంతే. షాప్లో తాగితే 200, బార్లో తాగితే 300. ₹100 ఉండేది 200 షాపులో, ఆ బార్లోకి వెళ్తే 3. అన్నీ విపరీతం పెరిగిపోయాయి. అయితే బ్రాండ్లో కూడా పాత బ్రాండ్లు ఏమి లేవండి, అన్నీ ఒకటే కంపు దరిద్రం అంతా. పాత బ్రాండ్లు ఏమి లేవు, అన్ని కొత్త బ్రాండ్లు, ఆల్ బ్రాండ్లు అవన్నీ. అవి అసలు ఒక్కటే కూడా శుభ్రంగా ఉండదు. పాత బ్రాండ్ ఒకటే లేదు. మరి నాకు అలాంటిది ఏమి అనిపించలేదండి. షుగర్ బీపీ వల్ల మానేసాం మందు తిని, మరి అలాంటివి నాకేం అనిపించలేదు. ఈ పథకాలు ఎంతవరకు కట్టండి? పథకాలు ఎన్ని ఉందని అన్ని రేట్లు పెంచేస్తున్నారండి, ఇస్తున్నారు, రేట్లు పెరిగిపోతున్నాయి. ₹10 పెరిగిపోయింది. ఆటో వాళ్ళకి 10,000, మన డీజిల్ పెట్రోల్ పెంచేస్తున్నారు, కేసులు రాసేస్తున్నారు. పెట్రోల్ కేంద్రమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నా. ₹10 కేంద్రం అయితే ₹3 రాష్ట్రం. అవునా? అది కాదు కరెక్ట్, నేను అనేది కరెక్టా కాదా? 10 ఆడిది, 3 ఏడిది. ఆడు పెంచుతున్నాడు, వీడు పెంచుతున్నాడు. అవును, నాకు తెలుసు, కేంద్రం అని తెలుసు, నాకు కేంద్రం అని తెలుసు. గ్యాస్ రేటు కూడా విపరీతం పెరిగిపోయింది. ఇప్పుడు పెరిగిందండి, ఈడు కూడా అడగాలి కదా. పెంచిపోస్తున్నాం, ఎలాగైతే అలాగా మా రాష్ట్ర ప్రజలు చచ్చిపోతున్నారు, ఇలాగే చాలా ఇబ్బంది పడిపోతారని అడగాలి కదండి. ఈడు అడగాల. మన 100కి 99% ఈ చంద్రబాబుకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నానండి నేను. అదండి.